చిన్న చిన్న పనులే జీవితాన్ని నడిపిస్తాయని అంటారు. రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం, లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం, ఇదేంటి పెద్ద గొప్ప విషయమా, అందరూ చేస్తారు అని అనుకోవచ్చు. కానీ ఇదే రోజు మొత్తాన్ని నడిపిస్తుంది. గ్యాస్ వెలిగించడం, పిండి కలపడం, లంచ్ బాక్స్లో కర్రీ పెట్టడం, ఈ పనులు లేకపోతే రోజంతా సరిగ్గా నడవదు. అందుకే పొద్దున్న చేసే ఈ పనులు మన జీవితానికి సైలెంట్ స్ట్రెంగ్త్. ఈ పనులు రోజు జరుగుతాయి, కానీ వాటి విలువ మనం ఆలోచించం. మిల్లెట్ ఇడ్లీ బ్యాటర్ కోసం 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు తీసుకుని వాటర్ వేసి 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. తర్వాత ఇందులో పప్పు మునిగేదాకా వాటర్ వేసి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలానే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల సన్నని ఇడ్లీ రవ్వని తీసుకొని మంచిగా వాష్ చేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ పాటు నానిన పప్పులోంచి వాటర్ అంతా తీసేసి గ్రైండర్లోకి వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ 20 మినిట్స్ పాటు మెత్తగా రుబ్బుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్సే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లుగా మీరు మెజర్మెంట్స్ మార్చుకొని ట్రై చేయొచ్చు. పిండి రుబ్బుతున్నప్పుడే ఇడ్లీ రవ్వలోంచి వాటర్ అంతా తీసేసి మంచిగా పిండేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బిన పప్పుని ఒక స్టీల్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇడ్లీ రవ్వను కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అడుగున ఉండిపోకుండా కింద నుంచి పై వరకు మిక్స్ చేస్తూ హ్యాండ్స్తో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి 8 అవర్స్ ఫెర్మెంట్ చేయాలి.